మరి కాసేపట్లో ప్రారంభమయ్యే టీమిండియా వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్పై టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే ఈ మ్యాచ్పై తన విశ్లేషణ అందిస్తూ ఈ మ్యాచ్లో స్పిన్నర్లే ప్రభావం చూపుతారని, మరీ ముఖ్యంగా టీమిండియా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్లు మ్యాచ్ను పూర్తిగా మార్చేస్తారని విశ్లేషించాడు. వరుణ్ చక్రవర్తి అతనికి కోల్కతా పిచ్ అద్భుతంగా సెట్ అవుతుంది. ఇలాంటి పిచ్పై అతను వేసే బంతులను బ్యాట్స్మెన్ అర్థం చేసుకోవడానికి టైం కూడా ఉండదు. ఖచ్చితంగా అతని బౌలింగ్లో వెస్టిండీస్ బ్యాట్స్మెన్లు చాలా తప్పులు చేస్తారు. ఫ్రంట్కు వచ్చినప్పటికీ అతని స్పిన్ను అందుకోలేరు. క్రీజ్లో ఉన్న ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ కావాల్సిందే. అతని మిస్టరీ స్పిన్నర్ను కోల్కతా పిచ్పై అంచనా వేయడానికి వెస్టిండీస్ బ్యాట్స్మెన్లకు ఏమాత్రం అంచనాలు సరిపోవు. ఇక మరో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గురించి కూడా వ్యాఖ్యానించాడు. ఇలాంటి పిచ్పై కుల్దీప్ యాదవ్కు ఎంత బంతి సహకరిస్తుందో, పిచ్ ఎంత యూజ్ అవుతుందో వరుణ్ చక్రవర్తికి కూడా అదే విధంగా యూజ్ అవుతుందని వ్యాఖ్యానించాడు. సాధారణ పిచ్లపైనే వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ వేస్తాడు. అలాంటిది కాస్త స్పిన్ తిరిగే ఈడెన్ గార్డెన్స్ పిచ్పై అతన్ని ఆపడం వెస్టిండీస్కు అంత ఈజీ కాదు. మిగతా పిచ్లతో పోలిస్తే కోల్కతా పిచ్పై వెస్టిండీస్ బ్యాట్స్మెన్లు ఆడటం అంత ఈజీ కాదు. ఇప్పుడు ముంబై లాంటి పిచ్పై అయితే ఈజీగా పరుగులు చేయొచ్చు. చిన్నస్వామి స్టేడియంలో వెస్టిండీస్ బ్యాట్స్మెన్లు ఈజీగా పరుగులు చేయొచ్చు. కానీ అక్కడ ఈడెన్ గార్డెన్స్లో పరుగులు చేయడం మాత్రం అంత ఈజీ కాదు. మరి ముఖ్యంగా ప్రతి బాల్ను సిక్సర్ కొట్టాలనే ఆలోచన అలాంటి పిచ్పై చాలా అంటే చాలా తప్పులను ప్రేరేపిస్తుంది. ఖచ్చితంగా మ్యాచ్ మధ్యలో సింగిల్స్ తీస్తేనే స్పిన్నర్లను ఆడటానికి ఈజీ అవుతుంది. కానీ వెస్టిండీస్ బ్యాట్స్మెన్లు స్పిన్ ఆడటంలో ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఇలాంటి పిచ్పై అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వరల్డ్ కప్లో కొన్ని మ్యాచ్లకు కుల్దీప్ యాదవ్ను తీసుకోలేదు. అయితే ఈ మ్యాచ్కి మాత్రం 100% టీంలో తీసుకోవాలని వ్యాఖ్యానించాడు. ఒక్కోసారి విన్నింగ్ కాంబినేషన్ అని చూడకూడదు. పిచ్ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అది కూడా ఆలోచించి టీం 11ను తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వివరించాడు.